టేక్మల్ మండల కేంద్రమైన టేక్మల్ గ్రామంలో గాంధీ భవన్లో మరి ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు మాసన్న గారి బాలన్న గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. దీని ఉద్దేశం మరి మన దన్నారం గ్రామం నుంచి యువ నాయకులైనటువంటి వీర్నాల ఈశ్వర్, దాసు, శ్రీశైలం, పాపన్న, మైపాల్, గురుప్రసాద్, గణేష్, నరేందర్ ఇట్లా యువ నాయకులు మరి 15 రోజుల క్రితం టేక్మాల్ టౌన్లో పెట్టినప్పుడు మరి ఆ వార్త చూడగానే అన్న మేము కూడా మీతో పాటు మేము కవితమ పార్టీలో చేరి మేము కూడా పార్టీకి ఖచ్చితంగా సేవలు అందిస్తాం, మీరు బాలన్లంట వెళ్ళారని తెలిసింది, మేము కూడా మరొకసారి అవకాశం ఇస్తే మేము మీతో పాటు వచ్చేసి బాలన్న ఆధ్వర్యంలో కవితమ పార్టీలో వచ్చేస్తామని వాళ్ళే ఉత్సాహవంతంగా, మనం ఎవరి కూడా ప్రోద్బలం చేయలేం, ఎవరిని కూడా నువ్వు వచ్చిందా కాదని చెప్పి మనం ఎవరికి ఇబ్బందులు పెట్టలేం. ఉత్సాహవంతులైనటువంటి యువ నాయకులు ఇక్కడ ఎవ్వరు కూడా ఓల్డేజ్ లేరు, అంతా యువత చేతులు, ఈ దేశ భవిష్యత్ అంతా యువత చేతుల్లో ఉంది. కాబట్టి మరి ఒక పీటీ మేరకే మరి దన్నార గ్రామం ఈ యువ నాయకులు వచ్చేసి మరి టిఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పార్టీలో మేము కూడా చేరి పార్టీకి మేము సేవలు అందిస్తాం. మరి గతంలో వివిధ పార్టీలో మేము కూడా ఖచ్చితంగా పనిచేశాము. వాళ్ళు ఖద్దరు బట్టలు ఉన్న వారికి, మరి పైసలు ఉన్న వారికి వాళ్ళకు పదవులను ఇస్తున్నారు. మేము కష్టపడి పనిచేస్తే మాకు ఆమెడంత దూరంలో పెడుతున్నారు. కాబట్టి మేము ఆ పార్టీల పైన, కాంగ్రెస్ పార్టీ పైన, బిఆర్ఎస్ పార్టీ పైన డైరెక్ట్ అంది మేము తెలంగాణ రక్షణ సేన అనే కవితమ్మ పార్టీలో మేము కూడా చేరుతామని ఉత్సాహంతో మరి దన్నారం గ్రామం నుంచి వచ్చినటువంటి యువకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అనేది చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ నాకు కాంగ్రెస్ లో ఉన్నా కానీ నాకు ఏది అభివృద్ధి ఎవరికి ఇట్లా చెందినట్టు నాకు తెలియలేదు. వాళ్ళ గద్దరు బట్టలు, ఉద్దరు మాటలు తప్ప వాళ్ళ ఏమీ లేవు. ఇంటికి ఓట్లు వేసే ముందు సిసి రోడ్లు వేస్తామన్నారు, నల్లలు వేస్తామన్నారు. సిసి రోడ్ లేదు, నల్ల లేదు, వీధిలో ఒక బల్బు లేదు. మాకు కాంగ్రెస్ పార్టీలో ఏది ఇట్లా లేదు, తెలియదు. కోరిలు లేవు మాకు. మాకు కాంగ్రెస్ పార్టీ మీద విరక్తి పుట్టి మేము కవితమ్మ పార్టీలకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ బాగా చేసాము. మా నాన్న ఉన్నప్పుడు గిట్లా నేను గిట్లా చేసిన ఇప్పటి వరకు. కానీ కాంగ్రెస్ పార్టీ సత్యనారాయణ ఉన్నప్పుడు గిట్లా, అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు గిట్లా ఏం చేయలేదు. కాబట్టి మన మాజీ చైర్మన్ సార్ అప్పుడు నేను చిన్నగా ఉన్నా, మా నాన్న ఆయన రిక్వెస్ట్ చేయడం వల్ల నలుగురిలో బోరు ఆయన్నే సాంక్షన్ చేసి వేయించండి.
ఆయన ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్స్ అప్పుడు ఏవో చెప్పారు నాకు మాటలు. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అయినాయి కదా, ఎంపీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్. అప్పుడు ఎలక్షన్స్ జరిగిన మాటలు ఏ మాటలు చేయలేదు. ఇంటికాడ లేకపోతే లైట్ లేవు, మోరీ లేవు, కరెక్ట్ నల్లలు రావు, సీసీ రోడ్లు కరెక్ట్ లేవు, ఓ కల్మెట్లు లేవు, ఆ చెరువు కట్ట వస్తా శాంక్షన్ అయిందని ఉన్నారు, అది లేదు, కట్ట లేదు, ఏది లేదు. ఎక్క నీళ్ళు వచ్చి చెరువు నీళ్ళు దాంట్లో కట్ట అయితే కొట్టుకపోతాయి. ఇడికి 2 సార్లు కొట్టుకపోతాయి. నా ఊపిరి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో జెండాలు మోసిన ఎన్నో పనులు కూడా చేసిన అన్ని విధాలుగా చేసినా కానీ కద్దరు మాటలు ఉదరమా ఇదే చెప్పడం జరిగింది తప్ప కానీ ఏ పనులు లేవు. ఆ ఉన్న జిట్పమ్ము అట్లే ఉన్నాయి, ఎక్కడ అలా అలాగే ఉన్నాయి. దాంట్లో నుంచి నేను ఈరోజు పార్టీలకు రావడం, వ్యక్తి పుట్టి నాకు దీనిలోకి రావడం, బలం రావడం నాకు ఎంతో సంతోషకరం. కవితకు నాకు రావడం నాకు ఎంతో సంతోషకరం. టేక్మల్ మండలం మన గన్నారం విలేజ్ నుంచి మేము 10 మంది వచ్చాము. మన జడ్పీ చైర్మన్ బాలన్న గారికి నేను ఫోన్ చేస్తే సరే రండి చెప్పారు. అదేవిధంగా ఈరోజు మా టేక్మల్ మండలంలో మేము ఇక్కడ బాలన్న కుదిరి మన సుధాకర్ నాకు తన నెంబర్ లేదు కాబట్టి ఆయనకు ఫోన్ చేయలేను. మన బాలన్నకు ఫోన్ చేసి సార్ మేము ఇక్కడ నేను పార్టీలో జాయిన్ అవుతున్నాను, అదేవిధంగా నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ నీకు మండలం ప్రజెంట్ నాకు ఇచ్చారు కాబట్టి నేను అదేవిధంగా ఇక్కడ నాకు బీసీలు అంటున్నారు కాబట్టి నేను ఎస్సీకి ఎస్సీ క్యాండిడేట్ ఒకనే ఉన్నాను కాబట్టి నేను వాళ్ళకి జీని చెప్పేసిన, ఎవరికి జిల్లా అధ్యక్షులకు చెప్పిన, రాష్ట్ర కార్యదర్శి చెప్పిన, ఏమాట నేను ఉంటాను మీకు రాజ్యాధికార పార్టీ మీకు సంబంధం లేదు అని చెప్పిన. అదేవిధంగా మన సార్ ఫోన్ చేసి నేను టీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వ పార్టీకి ఇంటి అయిపోయిందని నేను ఫోన్ చేస్తాను. తన అమూల్యమైన ఉద్దేశాన్ని కార్యకర్తలకు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా హెడ్ క్వార్టర్ లో కాంగ్రెస్ పార్టీ నుండి మరి కవితమ్మ గారు ఏర్పాటు చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీలో చేర్తామని చెప్పి నాకు వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. తర్వాత ఆ విషయం మరి సుధాకర్ గారికి చెప్తే వాళ్ళతో అందరితో మాట్లాడి రెడీ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో నేను కూడా కాంగ్రెస్లో పనిచేసినటువంటి వ్యక్తినే. కాంగ్రెస్ పార్టీ నుంచే మరి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉమ్మడి మెదక్ జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తిని. మరి కాంగ్రెస్ పార్టీలో కూడా నాకు కూడా చాలా ఇబ్బందులు ఎదురై నేను పక్కకు జరిగి తర్వాత బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కూడా అక్కడ నేను యాస్పిరెంట్గానే వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఇబ్బంది జరిగి నేను మళ్ళీ హరీష్ రావు పిలిస్తే టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన. అక్కడ కూడా 2.5 సంవత్సరాలు ఏ ఒక్క మీటింగ్ కూడా ఆహ్వానించలేదు. అది పార్టీ ఈ విధంగా చేస్తున్నాయనే ఉద్దేశంతో ఇంకా నేను కవితమ్మ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మరి అక్కడ చేరిన తర్వాత మొన్న పోయిన నెల 15వ తారీఖు నాడు 42 మందిని ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇన్ఛార్జిగా డిక్లేర్ చేయడం జరిగింది. అందులో నా పేరు 11వ నెంబరు ఆందోళన నియోజకవర్గం నుంచి మరి నన్ను డిక్లేర్ చేయడం జరిగింది. అదే కాకుండా కూడా సంగారెడ్డి జిల్లాకు ఇన్ఛార్జిగా కూడా మరి నన్ను ఉంచడం జరిగింది. నిజంగా ఇది కవితమ్మ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నా సొంత మండలం, నేను పుట్టి పెరిగినటువంటి నా మండలం ఇది. నేను ఇక్కడనే టేక్మాల్లో హాస్టల్లో ఉండి చదువుకొని నేను అది చేసినటువంటి వ్యక్తిని కాబట్టి నన్ను అందరూ కూడా గుర్తిస్తారు. నేను చేసినటువంటి పనులు కూడా మరి అందరికి కూడా తెలుసు. ఇప్పుడు గన్నారం నుంచి కాంగ్రెస్ నుంచి మరి ఆ పార్టీని వాళ్ళ యొక్క విధి విధానాలు
వాళ్ళ పరిస్థితులను అన్ని గమనించి ఈ పార్టీ బాగలేదు, మాకు పనులు చేయట్లేదు అని చెప్పి మరి వీళ్ళందరూ కూడా మరి కవితమ్మ పార్టీలో టిఆర్ఎస్ లో చేర్తామని రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజు ప్రొద్దున లేస్తే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ తరపున ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి గతంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ రోజు ఒకరినొకరు తిట్టుకుంటారు. మనం ఇట్లనే తిట్టుకుందాం, రేపు కలిసి పని చేద్దామనే ఆలోచనతో వాళ్ళు అర్థం చేస్తారు. కాబట్టి మరి గత ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని రెండింటిని కూడా ప్రజలు నమ్మడం లేదు. ఎందుకంటే వీళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ గా నడుస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైంది. అదే కాకుండా కూడా ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వ్యవసాయానికి యూరియా ఇస్తామంటూ కానీ ఒక యాప్ తీసుకొచ్చింది. మరి గతంలో యాప్లు లేకుండా పనిచేయలేదా ఏ ప్రభుత్వమైనా? రైతులకు యూరియా మరి 2020 కానీ మరి ప్రతి అడుగు మందు కానీ యూరియా కానీ ప్రతిది కూడా ఇవ్వలేదా? నేను చైర్మన్ గా ఉన్నప్పుడే మరి ఇక్కడికి ఎన్ని ప్రజలకు ఎంత అవసరమో అంత మరి అడుగు మందు కానీ యూరియా కానీ పొటాష్ కానీ ప్రతి ఒక్కటి మరి పంపించడం జరిగింది. మరి ఇటువంటి కానూన్ ఇటువంటి యాప్లు తీసుకురాలి. చదువుకున్నటువంటి వ్యక్తి దగ్గర చిన్న ఫోన్ ఉంటుంది. ఆ చిన్న ఫోన్లో ఈ యాప్ ఏ విధంగా చేసుకుంటాడు? ఆయన ఏ విధంగా ఈ యాప్ ద్వారా యూరియాకు దాన్ని అప్లై చేసుకుంటాడు? ఈ యాప్ సిస్టమ్ తీసుకొచ్చి మరి రైతులను పూర్తిగా ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి చిరంజీవి గీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో పాతరేయడానికి ప్రజలు సిద్ధంగా కంకణబద్దులై ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అదే కాకుండా ఈ పెన్షన్ విధానంలో కూడా పెన్షన్ ఇస్తామని చెప్పి అధికంగా పెన్షన్ ఇస్తామని చెప్పి మరి వృద్ధులకు కానీ ఓల్డేజ్ వాళ్ళకు కానీ పెన్షన్ మేము పెంచుతాం, మేము ఇప్పుడే ఇస్తామని చెప్పి వచ్చే ఇప్పుడు డిసెంబర్ నాడే మేము ఇస్తాం, మీరు మీ లోన్లు ఏవైతున్నాయో అవి వెంబడే కట్టేసి రండి, మీకు 15 రోజులల్లా మా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే మీకు 2 లక్షల చొప్పున మేము ఇస్తాం, మరి పెళ్లిలకు మరి తులం బంగారం ఇస్తాం. ఈ విధంగా ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రభుత్వానికి వచ్చి మరి వాళ్ళు చెప్పినటువంటి మాటలను నమ్మి ప్రజలు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా మరి ఓట్లేస్తే వాళ్ళు గెలిచి గద్దెనెక్కి ఇప్పుడు ప్రజలను అందరినీ మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు మరి యావత్ తెలంగాణ గమనించి చూస్తుంది. మీరు చేసినటువంటి తప్పులేందనేది ప్రజలందరి దగ్గర మరి కోడే చూస్తున్నా మీరు మేము వాళ్ళు మోసం అవుదామనుకున్నారు, మేము మోసం చేస్తామని అనుకున్నాం అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చెప్తుంది. మరి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు అన్ని గమనిస్తున్నారు. వచ్చే ఎలక్షన్లలో మిమ్మల్ని ఓడించి మరి మా పార్టీ మా కవితమ్మ గారు పెట్టినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీని మరి అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి వాళ్ళు ఘంటాపదంగా చెప్పడం జరుగుతుంది. మరి అదే కాకుండా మరి మా పార్టీ మా కవితమ్మ గారు పెట్టినటువంటి తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మరి ఉచిత విద్య ఉచిత వైద్యం, ఎందుకంటే ఇప్పుడు ఉన్న డబ్బులన్నీ కూడా ఫైనాన్స్లో తెచ్చి భూములన్నీ మరి ఈ చదువుకునే దాని మీద ప్లస్ దవాఖానా రోగం వస్తే దవాఖానా ఖర్చులకు పెట్టుకోవడం జరుగుతుంది. మిగతా ఏం లేనటువంటి పరిస్థితి ఇబ్బందులు ఎదురవుతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కవితమ్మ గారు గమనించి మరి మా ప్రభుత్వం వస్తే ఉచితంగా విద్య ఇస్తాం, నువ్వు ఆరు నుంచి సురువు చేస్తే నువ్వు హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ఉన్నత చదువుల వరకు నువ్వు ఎంత చదివినా ఏ స్కూల్లో చదివినా గవర్నమెంట్లో చదివినా ప్రైవేట్లో చదివినా ఉచితంగానే విద్య ఇప్పిస్తామని చెప్పి మరి మా పార్టీ కవితమ్మ గారు డిక్లేర్ చేయడం జరిగింది. దవాఖానా విషయంలో కూడా మరి ఇప్పుడు ఏ దవాఖానకు పోయినా మరి డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి. 1 కాదు 2 కాదు లక్షల బిల్లులు చేస్తూ ఆ బిల్లులు కట్టలేక భూములు అమ్ముకొని మరి
గుళ్ళో బంగారం అన్ని అమ్ముకొని భూములు అమ్ముకొని ఆ దవాఖానలకు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి రావద్దనేటటువంటి ఉద్దేశంతో కవితమ్మ గారు మరి ముందుకొచ్చి మా పార్టీ తరఫున మరి మా పార్టీ గెలిచిన తర్వాత దవాఖానాది కూడా ఫ్రీ దవాఖాన. నువ్వు ఏ దవాఖానకన్నా గవర్నమెంట్ కాదు, కార్పొరేట్ హాస్పిటళ్లలో కూడా ఫ్రీగా వైద్యం అందిస్తామని చెప్పి మా కవితమ్మ గారు ఈ టిఆర్ఎస్ పార్టీ తరఫున డిక్లేర్ చేయడం జరిగింది. అదే కాకుండా మరి నిన్న మొన్ననే మరి డిక్లేర్ చేయడం జరిగింది, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో భూమి లేక ఉన్నారో వాళ్లకు మరి 1 ఎకరం భూమి ఇస్తామని చెప్పి కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది పేదల ప్రభుత్వం, పేదలను ఆదుకునేటటువంటి ప్రభుత్వం, పేదలను అట్టడుగున ఉన్నటువంటి ప్రజలను మరి ఆదుకునేటటువంటి మరి పార్టీ. కాబట్టి మరి ఈ పార్టీని మీరు అందరూ ఆదరించి మరి గెలిపిస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా మేము ఖచ్చితంగా మరి కవితమ్మ పార్టీకి టిఆర్ఎస్ ఓటేసి గెలిపిస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా మొన్ననే సంగారెడ్డికి ముఖ్యమంత్రి గారు సంగారెడ్డికి వచ్చి కనీసం ఒక్క మాట కూడా నేను ఈ జిల్లాకు మంజూరు ఇస్తున్నటువంటి చెప్పినటువంటి దాఖలాంటి ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోయినట్టు? ప్రభుత్వం ధనాన్ని పూర్తిగా ఖర్చు పెట్టింది, ఎందుకు పెట్టింది? అసలు ప్రజలకు అవసరాలు లేవా? ఏది మంజూరు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? మీరు సంగారెడ్డికి వచ్చి ఈ జిల్లాకు ఒక్క వరం కూడా ఇవ్వలేదు. ఏ వరం ఇవ్వకుండా మీరు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోయినట్టు? మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు దామోదర్ గారు, అయ్యా మరి ఈ జిల్లాల ప్రజలకు ఏ అవసరాలు లేవా? ఏ ఒక్క అప్లికేషన్ కూడా ఇవ్వలేదు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోలేదు. ఎందుకు తీసుకుపోలేదు? ప్రజల అవసరాలు తీర్చాలని ఆలోచన లేదా మీకు? మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? ఏ అవసరం తీర్చకూడదనా? మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా మిమ్మల్ని, మీ పార్టీని, మరి గతంలో ఉన్నటువంటి పార్టీని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని, మిమ్మల్ని అందరినీ కూడా అతి త్వరలోనే వచ్చే ఎలక్షన్లలో మిమ్మల్ని అందరినీ పూర్తిగా పాతన పెట్టేటటువంటి రోజులు దగ్గర పడ్డాయని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా పార్టీలకు వచ్చినటువంటి అందరికీ సాదరంగా ఆహ్వానిస్తూ మరి మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. కవితమ్మ నాయకత్వం వర్ధిల్లాలి. ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ చైర్మన్ బాలయ్య గారి నాయకత్వం.